హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ని నేను మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఇప్పుడైతే ముందుగా నేను బట్టలన్నీ కూడా ఆరేస్తూ ఉన్నాను. అలానే ముందు రోజు బట్టలు తీసుకెళ్తూ ఉంటాను. అలానే మొక్కలకి వాటరింగ్ అది చేస్తూ ఉంటాను. అలానే ఫ్లవర్స్ కూడా మీకు చూపిస్తాను. చూసేసేయండి మరి వ్లాగ్ని. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొక్కలకి వాటరింగ్ కోసం పైకి వచ్చాను. బట్టలు అవన్నీ కూడా ఆరేసాము, అన్నీ అయిపోయినాయి కంప్లీట్గా. ఈరోజు చాలా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. తన్మయ్య చూసారా చిన్నగా మెట్లెక్కుతూ ఉంది. ఇప్పుడైతే వాటరింగ్ అదంతా కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇంటికైతే వెళ్తున్నాను. క్లైమేట్ అయితే ఇవాళ చాలా బాగుంది. టైము ఎంత అయింది? 5:30 అలా అవుతుందంటే నేనైతే కింద అయితే ఒక డిఐవై చేద్దామని చెప్పేసి మొత్తం కార్డ్బోర్డ్స్ అన్నీ కూడా తీసి పెట్టాను. ఆ కార్డ్బోర్డ్స్ అన్నీ కూడా అంతా ఇంటి నిండా కూడా మొత్తం వేస్తున్నాయి అన్నమాట. అవన్నీ కూడా చూడాలి. ఇక వెళ్ళంగానే మొత్తం అదంతా సర్దాలి. అంటే 2 చెస్ట్ ఆఫ్ డ్రాస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోను కూడా మీతో త్వరలోనే షేర్ చేస్తాను, ఎలా వచ్చినాయి ఏంటి అని. ప్రజెంట్గా అయితే ఇంతే ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. కిందికి వెళ్ళాక మళ్ళీ కలుస్తాను నేను మిమ్మల్ని. కిందికి వెళ్తూ ఉంటే మంచి మూమెంట్ని అయితే క్యాప్చర్ చేశాను నేను, చూడండి. ఇప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అవ్వడంతోనే చూసారు కదా, అంత మెస్సీగా ఉంది కదా. ఏంటంటే ఇక్కడ ఒక డిఐవై షెల్ఫ్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం అనమాట. ఇక నెక్స్ట్ అదంతా కూడా పక్కన పెట్టేశాను. ఏంటంటే తన్మయ్య వాళ్ళకి వర్క్ చాలా ఉందన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసి మండే, నిన్నటి వ్లాగ్. నిన్న ఈవినింగ్ వచ్చేసి ఇక నేను బట్టలన్నీ తీసుకొచ్చాను కదా, అవన్నీ కూడా మడతలు పెట్టేసుకుంటున్నాను. తన్మయ్యతో వర్క్ రాపిస్తూ ఉన్నాను. తనోజుకు కూడా చాలా వర్క్ ఉందన్నమాట. తను కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తూ ఉన్నాడు.
I sound really fine. 아무렇지 않은 척 아무도 모르게 조심하는데 또 티가 났나 봐. Sound really fine. 너와 함께 했었던 시간이 길었어 나 봐. 난 네 옷을 또 보고 있어. Hey, hey, yeah, yeah. I can control. Hey, hey, yeah, yeah. ఇప్పుడైతే నేను మీకు ఒకటి చూపిస్తాను. బట్టల మధ్యలో నుంచి ఒక చిన్న క్యూట్ ఫ్రెండ్ అయితే వచ్చేసింది ఇక్కడికి. ఇలాంటివి చూస్తూ ఉంటే నాకైతే చాలా భయం వేస్తూ ఉంటుందండి. అందుకనే బట్టలని దులిపే తీసుకొస్తాను. అయినా కానీ చూడండి ఎలా వచ్చి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని ఒరిజినల్ అనుకుందో ఏమో వచ్చి చక్కగా అక్కడైతే వాలింది. ఇక దీన్నైతే బయటికి తోసేసాను. ఇలాంటివి ఉంటే పిల్లలకు చాలా కష్టం కదా, అందులోనూ నాకు కూడా చాలా కష్టం అనమాట. నెక్స్ట్ అయితే ఇక బట్టలన్నీ కూడా మడతలు పెట్టేశాను. ఇవన్నీ కూడా తన్మయవేనండి. మా అన్నీ కూడా డాబా మీద ఎండుతూ ఉన్నాయి. ఇవి తన్మయవన్నీ కూడా నేను తీసేసి మొత్తం మడతలు పెట్టేసి షెల్ఫ్లో అయితే సర్దేశాను. చాలా పెద్ద పని అయితే అయిపోయిందనమాట. ఈ బట్టలు ఎప్పటికప్పుడు మడతలు లేకుండా గనక ఉంటే చాలా మెస్సీగా ఉంటుంది ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక వ్యాక్యూమ్ కూడా స్టార్ట్ చేసేసాను. హే గాయ్స్, హెన్న అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది నైట్. నైట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని వాష్ చేసేసుకుంటాను. అందుకని హెన్న అయితే పెట్టాను. నెక్స్ట్ టీ పెట్టుకున్నాను. టీ తర్వాత రస్కులు అనమాట తినాలి ఇప్పుడు. It's midnight, we're going all night. Can you pass a drink to get the vibe right? Don't feel like having a Bud Light. How's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గ్లాస్ జార్స్లో అయితే రస్కులు అయితే నింపేశాను. చూడడానికి చాలా క్యూట్గా ప్రిటీగా ఉన్నాయి. ఖాళీ జార్స్ కనిపిస్తే ఊరుకుంటామా ఏంటి? ఏదో ఒకటైతే ఫిల్ చేస్తాం కదా తప్పకుండా. నేనైతే రస్కులు తీసుకున్నాను కదా, అవైతే ఇందులో ఫిల్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా వేరే కంటైనర్స్లో పెడుతూ ఉంటాను. అవేంటంటే అసలు గుర్తే ఉండవండి, ఎదురుగా కనిపించవు కదా. అందుకని ఈసారి అయితే నేను వీటిల్లో ఫిల్ చేసుకున్నాను. డైనింగ్ టేబుల్ మీద ఎదురుగా పెట్టుకున్నాను. ఇక టీ పెట్టుకోగానే 1-2 అయినా తింటే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఈలోపు తన్మయ్య కూడా తింటానంటుంది. సరే అని ఇక తనకు కూడా పాలల్లో అయితే ఇచ్చానమాట ఈసారి రస్కులు, టీలో కాదు. ఇక ఈ లోపుగా నాదైతే కొంచెం ఈ హెన్న అనేది కొద్దిగా డ్రై అవ్వాలి. అందుకని ఇక తన్మయ్య అయితే తనకేదో డౌట్స్ ఉన్నాయి అడుగుతూ ఉంది. ఇక వాటిని అయితే క్లారిఫై చేసేసాను. ఇక నెక్స్ట్ ఇక తనోజు కూడా చాలా వర్క్ ఉందండి. పాపం పిల్లలు 10th అనే కానీ వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. ఆ ప్రాజెక్టులు ఇవన్నీ చేసేసరికి అసలు చదవడానికి టైమే ఉండదు. ఎక్కడ లేని ప్రాజెక్టులు ఇస్తూ ఉంటారనమాట స్కూల్లో. ఇక అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటా ఉన్నాడు. ఇక ఈలోపు నేను డిన్నర్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే చపాతీలు చేసేస్తున్నాను. ఇక ముందే పిండి కలిపి ఉంచాను. ఇక ఫ్రెష్ అయిపోయి వచ్చాను హెడ్ బాత్ అయినాక. ఇక చపాతీలు అయితే చేసుకున్నాము. చాలా సింపుల్గా ఈరోజు ఈవినింగ్ అనేది ఈ విధంగా టైం స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ మేము. ఎలా ఉంది ఈ వ్లాగ్? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి వ్లాగ్స్తో, DIYస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.